దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ నూతన దినమున దేవుని సన్నిధికి రావడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయమందు లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వరకు చదువుకొని ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 16 నుంచి 21 వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అలాగునని యుండునని చెప్పెను. దేవుడు ఈ మాటలు దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభునందు సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఎక్కువగా ఆయన ఉపమాన రీతిగా పరలోక రాజ్యం గురించి ఆయన బోధించుకుంటూ వచ్చినాడు. అందులో ఇదొక సందర్భం. ఈ యొక్క 16 నుంచి 21 వరకు మనం చదువుకున్నాం. ఇందులో మూర్ఖుడైన ధనవంతుని ఉపమానము గురించి వ్రాశాడు, చెప్పాడు. కాబట్టి వచ్చిన తర్వాత వచనాన్ని మనం ధ్యానం చేస్తూ వద్దాం. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను అని ఉంది. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను అని ఉంది, కానీ అతని పేరేమిటో ఆయన చెప్పలేదు, రాయలేదు. ఇతడు ధనవంతుడు అనే మాట కనిపిస్తూ ఉంది. ఈ భూమి మీద ధనవంతులైన వాళ్ళు చాలామంది మనకు బైబిల్లో కనిపిస్తారు. అయితే ఈ ధనవంతుని యొక్క జీవితం గురించి మనం ఆలోచన చేయగా, ఇతడు భూమి గలవాడు అని, ఇతడు పంట వేశాడు అని, ఆ సంవత్సరము ఇతనికి సమృద్ధైన పంట పండింది అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినాడు. ఆ తర్వాత రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును అనుకున్నాడు. ప్రియమైన వారలారా, తనలో తాను ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఒకరితో ఆలోచన చేసిన వాడు కాదు. భార్యతో కానీ, కుమారులతో కానీ, ఇంటి పక్కన వారితో కానీ, తోడబుట్టిన వాళ్ళతో కానీ ఏమాత్రం కూడా ఇతడు ఆలోచన చేసిన వాడు కాదు. తన పొలము సమృద్ధిగా పంట పండింది. ఆ పంట కోసాడు, సమకూర్చుకున్నాడు. ఆ తర్వాత ఇలాగా తాను ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏమి ఆలోచన చేసినాడంటే, 18వ వచనంలో, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని అని ఉంది. కొట్లు విప్పుతా అన్నాడు అంటే ఆ సంవత్సరం పండినటువంటి పంట ఆ కొట్లు
పట్టడం లేదు, పట్టవు అనే ఆలోచన చేశాడు. ఒకవేళ అవి చిన్నవేమో, అందులో తన ధాన్యం కూర్చుకోవడానికి అవి చాలవేమో, కాబట్టి విప్పి అన్నాడు. వాటికంటే గొప్ప వాటిని కట్టించి, ఒకటి విప్పుట, రెండవది కట్టించుట. వాటికంటే గొప్ప వాటిని కట్టించుట, వాటికంటే పెద్ద వాటిని కట్టించుట, తర్వాత అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుంటాను అనుకున్నాడు. నా ధాన్యము నా ఆస్తి అని అంటున్నాడు. వినండి, నా ధాన్యము నా ఆస్తి అన్నాడు, నా కొట్లు అన్నాడు. ఇక చూస్తే నా ప్రాణము అని కూడా అంటున్నాడు. అంతా నా అనే పదాన్ని తాను ఉపయోగించాడు. ఈ మాట చూస్తే మనకు అర్థమవుతుంది. వచనం 19, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది అన్నాడు. ఏమంటున్నాడు తన ప్రాణముతో? నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి, విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉంది అన్నాడు. మనం అర్థం చేసుకోవాలి. నా పంట అని ఉంది 10వ వచనంలో, నా స్థలము అన్నాడు, నా కొట్లు అన్నాడు, నా ధాన్యము అన్నాడు, నా ఆస్తి అన్నాడు. ఇప్పుడు నా ప్రాణముతో అంటున్నాడు. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. అనేక సంవత్సరాలు నువ్వు బతుకుతావు కాబట్టి నీకు చాలినంత ఆస్తి సమకూర్చబడింది అంటూ సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను అని ఉంది. ముందు సుఖించుట, రెండవ తినుట, మూడవ త్రాగుట, నాలుగవది సంతోషించుట చెప్పుకొందును అనుకున్నాడు. అంటే తన ఆయుష్ కాలము తనలో ఉన్నట్టుగా, తాను చాలా కాలం బతుకుతాను అన్నట్టుగా, తన ప్రాణము తన చేతిలో ఉన్నట్టుగా, అవునా, తాను మాట్లాడుకుంటూ ఉన్నాడు. ఆ రాత్రి తన ప్రాణం పోయేది తెలియదు. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఒక మాట ఇలా రాయబడింది, నేను మీకోసమై జ్ఞాపకం చేస్తాను. చూడండి, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 8-9 వచనాలు చూడాలి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 8-9 వచనాలు నేను మీకోసమై చదువుతూ ఉన్నాను. ఒకడు చాలా సంవత్సరములు బతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి, తాను బతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలను. రాబో దినమంతయు వ్యర్థం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. జ్ఞాని అయిన సొలొమోను ఈ ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 11వ అధ్యాయం రాస్తూ ఆయన చెప్పిన మాట, ఒకడు చాలా సంవత్సరాలు బతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి, తాను బతుకు దినములన్నీ సంతోషంగా ఉండవలెను అన్నాడనమాట. ఒకడు చాలా దినములు బ్రతికిన ఎడల అన్నమాట. చాలా దినాలంటే ఎంతకాలం బతుకుతాడు? మహా అంటే ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడే ఇట్లా అన్నాడనమాట, మనిషి యొక్క ఆయుష్ కాలము 120 సంవత్సరాలు అన్నాడు.
120 సంవత్సరాలు అన్నాడనమాట. ఇంకా ప్రసంగి కాలం వచ్చే లోపల అది బెత్తడంతా, నీడంతా, నీటి మీద బుగ్గలాంటిది, ఆవిరిలాంటిది అని చెప్పుకుంటూ వచ్చినాడు. అయితే ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట ఇందులో మనం చూస్తాం. ఒకడు చాలా సంవత్సరం బతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి. చీకటి దినాలు వస్తాయి, కొంతకాలం వెలుగు, కొంతకాలం చీకటి. కాబట్టి తాను బతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను అన్నాడు. తాను ఎంతకాలం బతుకుతాడో అంతకాలం సంతోషంగా ఉంటే మేలు అని అంటూ రాబోనంతయు వ్యర్థమే అన్నాడు అన్నమాట. ఇక రాబోయేంత వ్యర్థమే. ఇదే ప్రసంగి అంటాడు, వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థం అని అంటాడనమాట. కాబట్టి వచనం 9 చూడగా వాక్యం చెప్తున్న మాట మనకు గమనించాలి. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే అనే మాట రాయబడింది. సంతోషంగా ఉండు, నీ హృదయము సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడు. నువ్వు తెలుసుకో ఈ సంగతి అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే కొరింథీ 2వ పత్రిక లేదా మొదటి పత్రిక చూడండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనములో ఇలా రాయబడింది, రేపు చనిపోదుము గనుక తిందము. అర్థమైంది ఈ మాట? రేపు చనిపోదుము గనుక తిందాం, త్రాగుదాం, తిరుగుదాం అని ఆలోచన చేస్తున్నారు చాలామంది. ప్రతివాడు కూడా తిండి తిండి తిండి, బతకడానికి తినాలి. కానీ కొంతమంది తినడానికి బతికే వాళ్ళు ఉన్నారు ఈ భూమి మీద. అవునా కాదా? ఇది వాస్తవమా అవాస్తవం అంటే వాస్తవమే. బతకడానికి తింటే మంచిది, కానీ తినడానికి బతికే వాళ్ళు ఉన్నారు. కాబట్టి తిందాం, త్రాగుదాం. నాకెవరున్నారు? పిల్లనా చెల్లనా? అవునా? ఇలాగా ఆస్తులను కాజేసేటువంటి వారు లోకములో ఉండకపోలేదు. తినేవారు, త్రాగేవారు, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఉన్నట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. అదేవిధంగా తాను చాలా ఏళ్ళు భక్తుని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే బైబిల్లో మరొక మాట రాయబడింది. నేను మీకోసమై చదువుతున్నాను అన్నమాట. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాల్లో, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రండి అని చెప్పుకున్న వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కదా అని దేవుని వాక్యం చెబుతుంది. ఇక్కడ కొంతమంది కూడుకొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమని మాట్లాడుకుంటారు వాళ్ళు? నేడైనా రేపైనా, ఈ రోజైనా రేపైనా ఒకనొక పట్టణానికి వెళ్ళిపోదాం, అక్కడ 1 సంవత్సరం ఉందాం, అక్కడ ఒక వ్యాపారం చేద్దాం, వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందామని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించినా మీకు తెలియదు. తెలుసా? రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలుసా? తెలియదు. ఒక్క క్షణంలో మనిషి అపాయానికి గురి అవుతున్నాడు. ఒక్క నిమిషంలో మనిషి అపాయానికి గురి అవుతున్నాడు. 1 సెకండ్లో మనిషి అపాయానికి గురి అవుతున్నాడు. మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. చనిపోతున్నారు, కాలు చేతులు విరిగిపోతూ ఉన్నాయి, చాలామంది అవుటి వాళ్ళు అవుతున్నారు. మరణము ఎప్పుడుతో తెలియదు.
నీ జీవితానికి ముగింపు ఎప్పుడో తెలియదు. నీకు ఎటువంటి రోగం వస్తుందో తెలియదు. నువ్వు ఏ స్థితిలో ఉంటావో తెలియదు. కాబట్టి రేపేమి సంభవించడం మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది అన్నాడు. మీ ప్రాణం ఏ పాటిది, మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి లాంటి వాళ్ళే కదా. ఇప్పుడు కనిపిస్తారు, కాసేపటికి లేకుండా పోతారు. ఆవిరి కనిపించకుండా పోతుంది. ఆ విధంగా మీ జీవితం అట్ట ఉంది. ఎందుకని ఆలోచన చేస్తూ ఉన్నావు? నేను అనేక సంవత్సరాలు బతుకుతాను, జీవిస్తాను, అందుకే ఆస్తి సమకూర్చుకుంటున్నాను కదా. ఇవన్నీ కూడా కుదరని పని. ఇప్పుడు కనిపిస్తావు, కాసేపటికి నువ్వు కనిపించకుండా పోతావు. కారణం ఏమిటంటే మనిషి జీవితానికి గ్యారంటీ ఏమీ లేదు. గుండు సూదికి గ్యారంటీ ఉంది, చెప్పులకు గ్యారంటీ ఉంది, బట్టకు గ్యారంటీ ఉంది, మరి వస్తువులకన్నీ గ్యారంటీ ఉంది. కానీ నీ గుండెకు గ్యారంటీ లేదే. నీ గుండెకు గ్యారంటీ ఉందా? నువ్వు చెప్పగలుగుతావా నా గుండెకు గ్యారంటీ ఉందని? ఏ వ్యక్తి చెప్పలేడు, ఏ డాక్టర్ చెప్పలేడు. డాక్టర్తో కూడా కాదు, డాక్టర్లే చనిపోతున్నారు. కాబట్టి గ్యారెంటీ లేని నీ గుండె నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించు, తిను, త్రాగు, సంతోషించమని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? తెలియక మాట్లాడుతున్నావా, తెలిసి మాట్లాడుతున్నావా? సహోదరి సహోదరులారా, ధనవంతులారా, పేదలారా, నిరుపేదలారా, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఇలాగ అన్నాడుగా, ఆయన చూసి విని ఆయన ఏమన్నాడు ఆ ధనవంతునితోనికే చూడండి. 20వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. వెర్రివాడా అంటున్నాడు. ఏమన్నాడు దేవుడు? వెర్రివాడా అని అన్నాడు అన్నమాట. ఇతడు వెర్రివాడు, ఇతడు ఒక తిక్కోడు, అవునా? ఇతడొక మతి లేనివాడు, మతి సిమితం లేనివాడు. దేవుడే పెట్టాడు ఆ పేరు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు అన్నాడు. ఏమన్నాడు దేవుడు? ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచు ఉన్నారు. ఎవరు అడుగుతున్నారంట? మరణ దూతలు అడుగుచు ఉన్నారు. దేవా, వీనికి ఇంత ఆస్తి ఇచ్చినావు, నా దేవుడు, నా ప్రభు నాకు ఈ ఆస్తి ఇచ్చాడని అనడం లేదు. వాడు నా నా అంటున్నాడు కాబట్టి వాణ్ణి నా చేతికి వదిలేసేయి అని మరణ దూతలు తన ప్రాణాన్ని కోరుతూ ఉన్నారు. తన ప్రాణం ఇష్టపడుతూ ఉన్నారు. మాకు వదిలేసే ఇవన్నీ, మేము తీసుకుని పోతాం. జాగ్రత్త పిల్లల, దేవుని వాక్యం చెబుతుంది, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. కాబట్టి దేవుని యందు ధనవంతుడు కాక అనే ఈ ఆశ్చర్యకరమైన ఈ మాట బైబిల్లో ఇంకొక చోట మాత్రమే మనకు కనిపిస్తుంది. అదేమిటంటే, వాక్యమే మనకు చెప్తున్న మాట చూడండి. 33వ వచనంలో రాయబడిన మాట చదువుతున్నాను మీకోసమై. 33, 34 వచనాల్లో, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయండి, పాతగిల్లని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునుడి, అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు, మీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును అన్నాడు. మీరు ధనాన్ని ఈ భూమి మీద కూర్చుకోవద్దు. మీ ధనమును, మీ ఆస్తిని మీ పరలోకను కూర్చుకోండి. అక్కడ మీకు భద్రత ఉంటుంది. ఇక్కడ భద్రత లేదు. ఎన్ని కొట్లు కట్టించినా, మరి ఎంత ధాన్యం కూడబెట్టినా కానీ దానికి భద్రత లేదు. కాబట్టి మీరు దేవుని రాజ్యంలో కూర్చుకోండి అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఇంకా బైబిల్లో ఒక మాట చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 19:17లో 19వ అధ్యాయం 17వ వచనం మనం చూడగా దేవుని వాక్యంగా చెప్తుంది, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును అనే మాట ఉంది. ఆస్తుందా?
అంతస్తులున్నాయా, డబ్బుందా, ధాన్యముందా? అయితే ఏం చేయాలంటే నువ్వు బీదలకు సహాయం చేయి. ఆహారం లేని వాళ్ళు ఉన్నారు, బట్టలు లేని వాళ్ళు ఉన్నారు. సహాయం చేయి, నీకు దేవుడు పరలోకములు అనుగ్రహిస్తాడు. అది మనం గుర్తుంచుకునే వారిగా ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, వాక్యం చెప్తున్న మాట అదే కదా, బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడంట. కాబట్టి వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేస్తాడు. నువ్వు ఉపకారం చూపితే ఆయన ప్రత్యుపకారం నీకు ఇస్తాడు. అది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకునే వారికి ఉండాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ మాట తన విషయంలో ధనవంతుడు అనే మాటకు వ్యతిరేకంగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. దేవుని ఆలోచన శ్రేష్టమైన ఆలోచన అని వాక్యం చెబుతుంది. చూడండి, యెషయా గ్రంథం 55:9, 8, 9 వచనాల్లో, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8, 9 వచనాలు నేను మీకోసం చదువుతున్నాను. ఇక్కడ రాయబడిన మాట, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన వారులారా, మన ఆలోచన, మన తలంపులు అవి సరైనవేనా, సరికావా? అవి గుర్తుంచుకోవాలా. దేవుడు ఏ మార్గం నడిపించాడో ఆ మార్గం గుండా మనం వెళ్ళాలి. దేవుడు ఆస్తి ఇచ్చి చూస్తాడు, ఇవ్వకుండా చూస్తాడు. రోగాలు పెట్టి చూస్తాడు, ఆరోగ్యం ఇచ్చి చూస్తాడు. ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో అది నువ్వు గమనించేవారుగా ఉండాలి. ఈ ధనవంతుడు నా పంట, నా ఆస్తి, నా కొట్లు, నా ప్రాణము ఇటం కూడా వచ్చాడు. చివరికి అదే రాత్రి తన ప్రాణము పోయింది. ఇక ఆస్తి అంతా ఎవరు తినాలా? ఆస్తి అంతా ఎవరి వశం అవుతుంది? అది గుర్తుంచుకోవాలి. దేవుడు నాకు ఇచ్చినటువంటి కుటుంబం, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆస్తి కదా, ఇట్లా అనాలి. కానీ నా ఆస్తి అంటే గనక అది నీతో పాటు రాదు. నువ్వు చనిపోతావు, దాన్ని వేరే వాడు అనుభవిస్తాడు. జాగ్రత్త. అతనికి మారు మనసు లేదు, దేవుడంటే తెలియదు, ఈ భూమి ఆకాశం దేవుందని తెలియదా, తను పుట్టించిన దేవుడని తెలియదా? కొంతమంది తెలిసి కూడా అవివేకంగా ప్రవర్తిస్తుంటారు, ఇష్టానుసారంగా బతుకుతూ ఉంటారు. దేవుడు లేడు, దైవం లేదని చెప్పేసి జీవించేవారు లేకపోలేదు. ప్రియమైన వారులారా, దేవుడే నిన్ను పుట్టించినాడు ఈ భూమి మీద, ఒక స్త్రీగా, ఒక పురుషునిగా. అయితే దేవుని తెలుసుకొని, దేవుని విశ్వాసం ఉంచి, పాపక్షమాపణ మారు మనసు పొంది యేసయ్యను సొంత రక్షకునిగా చేసుకోవాలని ప్రేమతో ఈ సువార్త మీకు ప్రకటించుచున్నాం. విని మారు మనసు పొంది రక్షించబడి దేవుని రాజ్యం చేరండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని మనము దేవుని ఆశీర్వాదం పొందుదాం. దేవానికి స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. మీరే ఫలభరితంగా చేసి, మీరు ఫలింపజేసి దర్శించమని, మీకు కాపుదల దయచేయమని, ఎంతమంది విండ్రో వారి జీవితాల కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.